దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనం ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషించి ఆనందించే వారముగా ఉండాలి అని. ఎప్పుడైతే మనం ఆయనలో ఆనందించలేకపోతామో అప్పుడు దేవుని మందిరంలో వీఆర్ యూజ్లెస్. దేవుని మందిరంలో మనం వాడబడనేరం. దేవుని మందిరంలో మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. తోటకూర కాడల మాదిరి సాయంకాలం అయ్యేటప్పటికి ఇట్లా వాలిపోతాం. ఎందుకు ఉపయోగం ఉండదు మనం. సో సంతోష ఆనందములు ఎప్పుడూ పెళ్ళుకుతూ ఉండాలి. దావీదు 123వ దావీదు కీర్తన రాస్తూ 5వ వచనంలో 23:5 అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే నేను దేవుని యొక్క ఆనందంతో నిండి ఉన్నాను, దేవుని యొక్క వరములతో నిండి ఉన్నాను. నిండి ఉండడమే కాకుండా అవి పొర్లి పారుతున్నాయంట. అంటే దానికి అర్థం ఏంటంటే ఆ గిన్నెలో ఉండేది నీ కొరకు, పొర్లి పారేది ఇతరుల కొరకు. అది నీ గిన్నె నిండకపోతే ఇతరులకు నీ ఏ విధంగా ఆశ్చర్యకరంగా ఉంటావు. ఆ కారణం చేత ఎల్లప్పుడూ యూ షుడ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి. పరిస్థితులు విపరీతంగా ఉన్నా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా, పరిస్థితులు ఎంత దుఃఖకరమైన, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని మాత్రం అవి స్పర్శించలేవు. దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని తాకనే లేవు. వాటిని మనం డిస్టర్బ్ చేయలేదు. అలాంటి ఆనందాన్ని దేవుడిచ్చాడు. అన్టచ్డ్, అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీథింగ్ దట్ హ్యాపన్ టు అస్. సో దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని మనం పదిలపరుచుకోవాలి. ఆనందం లేకపోతే మనం ఎందుకు ఉపయోగపడం. ఆనందం ఉంటేనే మనం ఆరాధించగలం. ఆనందం ఉంటేనే నిజముగా మనం ప్రార్థన చేయగలం. ఆనందం ఉంటేనే నిజముగా సంతోష ఆనందములతో ఆయన మహిమార్థమై స్తుతి గీతములను గానము చేయగలం, పాడగలం. ఆనందం లేకపోతే ముషిచ్చినట్టు తలలో ఉంచుకొని ఉంటాం. పాండ్యబాణం పెదలే కలగం. లిప్ సింగింగ్ అని ఒకటి ఉంది. అది సినిమాలో లిప్ సింగింగ్. వాడు ఎవడో గంటసాల పాడుతుంటే ఎక్కడ నాగేశ్వరరావు ఇట్ట అంటుంటాడు. ఆయన పాడడంలే, ఆయన వెనకాల పాడుతున్నాడు. అట్లా మెనీ బిలీవర్స్ దే డూ ఓన్లీ లిప్ సింగింగ్. పెదాలు కదులుతుంటాయి కానీ వాయిసే రాదు. కొంతమంది ఇక్కడ నిలబడి పాడేవాళ్ళని కూడా నేను పెదాలను చూస్తూ ఉంటా. అరే అట్టేట ఇట్లా తెరవాలి నోరు. పూర్ణ హృదయంతో మాట్లాడే నోరు బాగా తెరవబడతాడు. సో ఆ విధంగా సంతోష ఆనందంతో పాడలేం. అందువల్ల దేవుడు మనకిచ్చినటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని కోల్పోకూడదు. వాటిని మనము పదిలపరుచుకోవాలి. అందుకే మందిరం ఉండేది. మందిరానికి మనం వచ్చుట ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, వాక్య మననం చేయటం ద్వారా, దానివల్ల మనము ఆ వాక్యాన్ని అనుభవించి వ్యవహారిక రూపంలో ఉంచుట ద్వారా ఆనందాన్ని మనం పదిలపరిచిన వారమవుతాం. దేవుని వాక్యాన్ని విని లోబడి భక్తులతో సహవసించి ప్రభు బలలో యోగ్యరీతిగా పాలుపంపులు పొంది ప్రార్థన జీవితంలో ఉంటే అప్పుడు మనం ఆ సంతోషాన్ని గట్టిగా పట్టుకోగలం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఆ సూత్రం ఉంది. ఏంది? వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు తప్పిపోకుండా, అప్పుడప్పుడు కాదు, ఎడతెగక ఉండారంట. ఎట్లా? దేవుని యందు, వాక్యమందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. ఆ కారణం చేత వాళ్ళు యెరూషలేములో దేవుని యొక్క సువార్తను నింపినారు. వాళ్ళ ప్రాణాలే ఎంతో భయంకరంగా ఉండే. వాళ్ళ ప్రాణ హానికి ఉండే. వాళ్ళు ప్రాణాలే తెగించి సువార్తను ప్రకటించినారు. వాళ్ళని గురించి ఉంది, దే హ్యావ్ టర్న్ ది వరల్డ్ అప్సైడ్ డౌన్. ప్రపంచాన్ని తల్లకిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చినారంటారు. అంటే వాళ్ళు ఎవరు? పామరులు, విద్య లేని వారు. అపోస్తలుల కార్యం 4:13 ఉంది. పామరులు, విద్య లేని వారు, కానీ వారు యేసుతో కూడా ఉండిన వారని వారు గుర్తించినారంట. అది ఇంపార్టెంట్. యేసుతో ఉండిన వారు. మన దేవుడు మనకిచ్చినటువంటి చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందం మన హృదయాల్లో పదిలపరుచుకోవాలి అంటే, మన హృదయంలో నిత్యము ఉండాలంటే ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయన నామం మహిమార్థమై జీవించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే 2:42 మనల్ని మనం పాటించినప్పుడు. కేవలం వినడము,
దాని గురించిన జ్ఞానం పెట్టుకోవడమే కాదు, వ్యావహారిక రూపంలో. అందువల్ల నేను అంటుంటాను, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ ప్రాక్టీస్. వ్యావహారిక రూపంలో ఉంది క్రైస్తవ జీవితం. అంటే మనం ఏదైతే చదివినామో, ధ్యానించినామో, ఏదైతే మనం విన్నామో అది వ్యావహారిక రూపంలోకి రావాలి. ఇట్ షుడ్ మేనిఫెస్ట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఇట్ ఈస్ ఓన్లీ దెన్ వీ విల్ బి బబులింగ్ విత్ జాయ్. అవర్ కప్ వుడ్ బి ఫుల్ ఆఫ్ జాయ్ ఆఫ్ ద లార్డ్, బబులింగ్. అండ్ అది పారేది ఎవరి కొరకు? ఇతరుల కొరకు. మనం ఆనందంగా ఉన్నప్పుడే వేరే వాళ్ళని కనపడి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ఎంతో ఉత్సాహంగా అంటాం. లేకపోతే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఏదో సంవత్సరం సంపదంతా వాడుకున్నదంతా కోల్పోయినట్టుంటారు కొంతమంది బిలీవర్స్. అదే దేవుడిచ్చిన ఆనందం పోయిందా? అంత త్వరగా ఎట్లా పోద్ది? అది నిజంగా నువ్వు మారుమనసు పొందినావా, పశ్చాత్తాపడినావా, పాపాలు ఒప్పుకున్నావా, అప్పుడు ఆనందం, దేవుని ఆనందం నీ హృదయంలోకి వస్తుంది. అది పొర్లి పారాలంట. అంటే ఇతరులకు కూడా ఆ ఆనందాన్ని నువ్వు పంచుకునేటట్టుగా ఉండాలి. ఆ విధంగా దేవుడు మనల్ని చేసినాడు. కానీ అనేక మంది వీఆర్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్. నేను, నా భార్య, నేను, నా పిల్లలు, నేను, నా కుటుంబం, నేను, మా తల్లి తండ్రి, అంతే. ఆ సర్కిల్లోనే తిరుగుతూ ఉంటారు. వీ హ్యావ్ టు హ్యావ్ బర్డన్ ఫర్ ద హోల్ యూనివర్స్. అది అంటే హోల్ యూనివర్స్ అంటే అందరూ పోయి ప్రపంచం అంతా తిరగగలమా? అది సాధ్యం కాదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది లాస్ట్లో ఉంది కదా. అందువల్ల నేనేమో ప్రార్థన అంటే ఎంత నెగ్లెక్ట్ చేస్తుంటాం మనం. ముందేముంది? దేవుని